వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సంచలనమైన విషయాలు మాట్లాడటం వేరు, సంచలనాత్మకమైన విషయాల మీద వివరణ ఇవ్వడం వేరు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం వేరు. పీపీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. జగన్ రెడ్డి ఏమో ప్రైవేటు వాళ్ళకి దారత్వం చేస్తున్నారా అని అంటాడు. పీపీపీ అని ప్రభుత్వం అంటా ఉంటే పి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ప్రజలకు అర్థమయ్యేలా వివరంగా చెప్పగలిగే అతి కొద్ది మంది వ్యక్తుల్లో మన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే. పీపీపీ వల్ల పేద ప్రజలకు ఉపయోగమా, ఉపయోగం లేదా? జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు అది ప్రైవేట్ పరం అవుతుందా? పూర్తిగా వివరంగా అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో చేద్దామని చూస్తూ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమో పి అంటే ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వ్యక్తులకు దారదత్వం చేస్తున్నారని చెప్పి అంటున్నాడు ఆయన. పీపీపీ వల్ల పేద ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉందంటారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు ప్రైవేట్ పరం చేస్తున్నారా? ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు. ఆ రాజకీయాలు కూడా చాలా దూకుడుగా చేసే ఒక వ్యక్తి. ఎంత దూకుడుగా చేస్తాడు అంటే డిఫెన్స్, అఫెన్స్ అని రెండు ఉంటాయి యుద్ధ కళలో. ఇతను అఫెన్సివ్గా వెళ్తాడు. తప్పు తన వైపు ఉన్నా కానీ అఫెన్సివ్గా వెళ్ళే ఒక రాజకీయ నాయకుడు. ఇటువంటి రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఎవరైనా ఎదుటి వ్యక్తి ఏదన్నా ఆరోపణ చేస్తే కొంచెం మనం సిగ్గుపడాలి. అది మానవ నైజం. అటువంటి నైజం కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే పీపీపీ మోడల్కి ప్రైవేటైజేషన్కి అంటే వాస్ట్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఈ రెండు ఒకటే అని చెప్పటం అనేది మామూలు అజ్ఞానం కాదు. అది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు పీపీపీ మోడల్ అంటే ఏంటి అతనికి తెలియక కాదు. అతనికి తెలియక కాదు సార్, అతనికి తెలుసు. అతను చెప్తే నమ్మడాని ఉద్దేశంతో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, జర్నలిస్టులను పెట్టి మరీ చెప్పిస్తున్నాడు. పీపీపీ మోడల్ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియక అతని ఈ ప్రచారం చేయట్లా. తెలుసు అతనికి. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, లేదు ప్రభుత్వమే స్టార్ట్ చేయటం ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకు అంటే చిన్న ఉదాహరణ చెప్తా. మామూలుగా పవర్ సెక్టార్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేదు. చాలా కాలం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు లేదు. పవర్ సెక్టర్ అనేది కేవలం ప్రభుత్వమే నిర్వహించేది. అంటే జల విద్యుత్ ప్రాజెక్టులు, తర్వాత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, ఈ విధంగా కేవలం ప్రభుత్వమే నిర్వహించేది. ఆ తర్వాత సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లని దీన్నొక్కటి ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామని చెప్పి అట్లా ఇచ్చారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ జల విద్యుత్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా కొన్ని ఎంపిక చేసిన చోట్ల ప్రైవేటు వాళ్ళకి ఇద్దాము అని ఆనాటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అవి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినాయి. అట్లా పవర్ ప్రాజెక్టులని తీసుకున్న ప్రైవేటు వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. సండూర్ పవర్ అంటే అరేదేనండి. ఇంకా అన్ని చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైములో, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న టైములో ఫస్ట్ స్టార్ట్ చేసింది పవర్ ప్రాజెక్టుల నుంచే మొదలుపెట్టాడు. మరి పవర్ ప్రాజెక్టులు అంటే అవి ప్రజల ఆస్తి కదా. నువ్వు ప్రైవేటు వాడివి నువ్వెట తీసుకుంటావు? గవర్నమెంట్ పాలసీ తీసుకుంటే నువ్వు ఆ పాలసీని వ్యతిరేకించాలి కదా. నో వద్దండి, అటు ఇవ్వకూడదండి, నేనైతే తీసుకోనండి అనాలి కదా. అంటే పవర్ ప్రాజెక్టు నీకు లాభదాయకం కాబట్టి నువ్వు తీసుకున్నావు. దానివల్ల హీ మింటెడ్ మనీ. పవర్ ప్రాజెక్ట్స్ వల్ల హిమాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్టులు టేకప్ చేశాడు. నేననే పాయింట్ ఏంటి అంటే పవర్ ప్రాజెక్టులు నువ్వు తీసుకొని నువ్వు లాభసాటిగా వ్యాపారం చేసిన వాడివి. ఆ తర్వాత కాలంలో వచ్చిన మోడల్ పీపీపీ మోడల్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు నష్టాల్లో వచ్చిన సంస్థలు ప్రైవేట్ సెక్టార్లోకి రాగానే లాభాలు ఆర్జించిన విషయం మనందరికీ తెలుసు. అంటే గవర్నమెంట్ నడిపితే నష్టాలు వస్తాయి, ప్రైవేటు వాళ్ళు నడిపితే లాభాలు వస్తాయా? మరి ఈ సిస్టమ్ని కరెక్ట్ చేసేది ఎలా? ఆ థాట్ నుంచి వచ్చిందే పీపీపీ మోడల్. అంటే లాభం వస్తే ప్రైవేటు వాడికి ఇచ్చేసి ఆ ప్రైవేటు వాడు బాగా ఇంకా బలిసినోడు ఇంకా బలిసేలాగా చేయటం కరెక్టా, లేదు ప్రభుత్వమే నడిపి నష్టాల్లో కూరుకుపోవటం కరెక్టా? ఈ రెండూ కాకుండా పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకొని ప్రైవేటు వాడితో మేనేజ్ చేయించి
లాభంలోకి రావటం కరెక్టా? ఇది పీపీపీ మోడల్ వచ్చిన విధానం, ఎవాల్వ్ అయిన విధానం ఇది. అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఎవడు పని చేయడు, అంటే పని చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, అక్కడ కూడా దొంగలు ఎక్కువ మంది ఉంటారు, అది వేరే విషయం. ప్రైవేటు వ్యక్తి దగ్గరికి రాగానే అదే ప్రాఫిట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇతను ఈ ప్రైవేటు వ్యక్తి ఎక్కువ పని చేయించుకొని అటువంటి కార్యక్రమాలు ఏవో ఉంటాయి. కాబట్టి ఈ రెండిటిని మిక్స్ చేసి పబ్లిక్కి ఉపయోగపడే పాలసీని తీసుకురావటం, ఆ పాలసీకి పేరు పీపీపీ మోడల్. ఈ పీపీపీ మోడల్ వచ్చిన తర్వాత మనకి దేశం మొత్తంలో నేషనల్ హైవేస్ ఇంప్రూవ్ అయినాయి. అంతకు ముందు ఒక్కొక్క నేషనల్ హైవే వెయ్యాలి అంటే ఏ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అటువంటిది ఈరోజు మనం కన్యాకుమారిలో కారెక్కితే కాశ్మీర్లో దిగచ్చు. సో సింపుల్గా సార్ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ప్రజలకి, హైదరాబాద్ విజయవాడ ఆ రోడ్ ఎంత అభివృద్ధి చెందిందో పీపీపీ వచ్చిన తర్వాత జరిగింది. మీకు ఏదైనా చాలా గోల్డెన్ క్వాడ్రాంగులర్ రోడ్స్ అవే ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అట్లా పీపీపీ మోడల్లో ఇచ్చి టోల్ గేట్లు పెట్టి, ఆ టోల్ గేట్లలో సైకిల్ వేసుకెళ్ళేవాడు, ఎద్దుల బండి వేసుకెళ్ళేవాడు, స్కూటర్ వేసుకెళ్ళేవాడు, వాడు టోల్ కట్టక్కర్లా, కారులో వెళ్ళేవాడే టోల్ కడతాడు. ఆ స్థానిక గ్రామ ప్రజలు కూడా కట్టవసరం లేదు, వాళ్ళు పక్కన రోడ్డు ఉంటారు, ఆ రోడ్డు నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. టోల్ గేట్ పెట్టింది కేవలం కారులో ఉన్న వాళ్ళు కట్టడానికి. ఇది అందరూ యాక్సెప్ట్ చేశారు కదా, దేశ ప్రజలు మొత్తం యాక్సెప్ట్ చేశారు కదా. అంటే పీపీపీ మోడల్ని ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు. అటువంటి ఒక వ్యవస్థని ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మెడికల్ కాలేజీలకి అటాచ్ చేద్దాము అని అనుకున్నారు. ఇందులో కొంపలండుకు పోయే వ్యవహారం ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే పీపీపీ మోడల్లో నువ్వు కాలేజీ కట్టి, అంటే కాలేజీని ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని కట్టాలి, కట్టిన తర్వాత దాన్ని నిర్వహించాలి, దాన్ని నిర్వహించిన తర్వాత ప్రభుత్వానికి బదిలీ చేసి నువ్వు చేతులు దులుపుకొని వెళ్ళిపోవాలి. ఇది పీపీపీ మోడల్. ఇది ఎంతకాలం ఉంటుంది అంటే 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు పెట్టారు దీనికి టైం బాండ్. మెడికల్ కాలేజీలు 30 సంవత్సరాలు పెట్టారు అనుకోండి. 30 సంవత్సరాల కాల వ్యవధిలో నీకు ఎప్పుడు నువ్వు దీనికి ఒప్పుకున్న దగ్గర నుంచి 30 సంవత్సరాలు అంటే నువ్వు ఒప్పుకోగానే నీ ఆటోమీటర్ స్టార్ట్ అవుతుంది. కట్టడానికే 2 ఏళ్ళు పట్టింది అనుకోండి, 28 ఏళ్ళే అవుతుంది. అట్లా నీకు అందుకని ఏం చేస్తాడు, తొందరగా కడతాడు. అందుకని నేను అపాయింట్ చెప్తున్నది, తొందరగా కడతాడు. నువ్వు మనుషుల్ని, అంటే గవర్నమెంట్ మనుషుల్ని రిక్రూట్ చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీలో చేశాడు, రిక్రూట్ చేశాడు. వెళ్ళి చూసిరండి, అందరూ అతనికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, మొత్తం స్టాఫ్ అంతా వైసీపీ వాళ్ళే గ్యాంగ్ ఉన్నారు అక్కడ. వాళ్ళు వచ్చి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఇదేం స్టాఫ్ అయ్యా అని వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వాలి. వీళ్ళంతా చీప్ లిక్కర్ తయారు చేసి బ్యాచ్ కనపడుతుంది అక్కడ. అదే ప్రైవేట్ వ్యక్తి ఉంటే నువ్వు క్వాలిటీ డాక్టర్ని నువ్వు తీసుకెళ్ళి, నువ్వు ఆ ప్రొఫెసర్లని వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడి నుంచో తెచ్చుకుంటాడు, బెంగళూరు నుంచి తెచ్చుకుంటాడు, హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాడు, ఎక్కడి నుంచో తెచ్చుకుంటాడు. అతను మంచి బంగ్లా ఇస్తాడు, మీరు ఇక్కడ ఉండండి సార్, పిల్లలకు చదువు చెప్పండి సార్, మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తా సార్ అని మాట్లాడుకుంటాడు. మరి వీళ్ళకి ఆదాయ మార్గం ఎట్లా సార్? నేను అదే చెప్తున్నా, అదే పాయింట్ చెప్తున్నా. వచ్చిన తర్వాత నీకు స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత ఎక్విప్మెంట్, మోడర్న్ ఎక్విప్మెంట్ని పెట్టుకుంటాడు. మనం చూసాం, మీకు హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీ గురించి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అవి పెద్ద అవి కదా, కొన్ని చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎక్స్రే మిషన్లు పనిచేయవు. ఎన్నిసార్లు ఎక్స్రే మిషన్లు కొనిపెట్టినా కానీ పనిచేయవు. నువ్వు బయటికి వెళ్ళి ఎక్స్రే తెచ్చుకో అంటాడు. ఆ బయటికి వెళ్తే వాడు 200 ఇస్తే ఎక్స్రే ఇస్తాడు. ఇది మనం అనాదిగా చూస్తున్నాం. ఒక గాంధీని ఉస్మానియా చెప్తున్నా అనుకోమాకండి, చాలా కాలేజీలు, చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇదే పద్ధతి ఉంటుంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్లు కూడా ఉంటాయి, గవర్నమెంట్ కోటా ఇస్తుంది, అవి డిస్ట్రిబ్యూట్ చేయరు. ఇటువంటి వ్యవహారాలు, అందుకనే దిస్ మెడిసిన్ ఈజ్ సప్లైడ్ ఫర్ గవర్నమెంట్ అని స్టాంప్ వేసి ఇస్తారు, బయట అక్కడ అమ్ముకోకుండా. అయినా పంచరు. అంటే ఇటువంటి వ్యవస్థ ఉంది, ఎవడు తప్పు పట్టడానికి వీలు లేదు. అది అంతే. దీన్నంతా మార్చాలంటే స్వామి వివేకానంద మళ్ళీ పుట్టాలి. ఇక్కడ ఎక్విప్మెంట్, మోడర్న్ ఎక్విప్మెంట్ని తెచ్చుకోవాలి,
దాన్ని ఉపయోగించుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటానికి ముందు బిల్డింగులు కట్టుకోవాలి. బిల్డింగులు కట్టుకున్న తర్వాత మీకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి చూసి నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా బాగుంది అని అంటే సీట్లు కేటాయిస్తే, ఆ సీట్లు కేటాయించిన తర్వాత అందులో 50% సీట్లు కన్వీనర్ కోట, అంటే మీకు నీట్ రాసిన వాళ్ళు మెరిట్ ప్రకారం గవర్నమెంట్ అలాట్ చేస్తే వాళ్ళకి 50% ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంకొక 35% బి కేటగిరీ సీట్లు ఉంటాయి. ఈ 35% బి కేటగిరీ సీట్లకి ఫీజు ఎక్కువ ఉంటుంది. అంటే నీట్లో ర్యాంక్ వచ్చిన వాడికి 15,000 రూపాయలు ఉంటే ఈ బి కేటగిరీ సీట్లకి 15 లక్షలు ఉంటుంది. అవి కూడా తీసుకుంటారు. అంటే 50% గవర్నమెంట్ ఫీజు ప్రకారం ఇస్తారు. 15,000 రూపాయలు గవర్నమెంట్ ఫీజు ర్యాంకును బట్టి అలాట్ చేస్తారు. అది 50% కోట. 100 సీట్లు ఉంటే 50 సీట్లు అట్లా ఇవ్వాలి. మిగిలిన 50లో 30 సీట్లు కోర్సుకి ఎంత ఖర్చు అవుతుందో అంత తీసుకుంటారు. అది 35%. ఇంకొక కోటా ఉంటుంది, దాన్ని ఎన్ఆర్ఐ కోటా అంటారు. ఆ ఎన్ఆర్ఐ కోటాకి ఈ ఫీజు గవర్నమెంట్ ఫీజు ఉండదు, ఈ ఫీజు ఉండదు, దానికి సీలింగ్ ఉండదు. ఎవరికి డబ్బులు ఉంటే వాళ్ళు, అంటే అర్హత అయితే ఉండాలి. అర్హత లేకుండా ఎవడో మామూలుగా 10th ఫెయిల్ అయిన వాడికి తీసుకొచ్చి మెడికల్ సీట్ ఇవ్వరు. వాళ్ళు కూడా నీటిలో పాస్ అవ్వాల్సిందే, అందులో మార్కులు రావాల్సిందే. వాళ్ళకి కొంత డొనేషన్ తీసుకొని సీట్లు ఇస్తారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. వాళ్ళకి ఆదాయం ఎలా అనేదాని ప్రశ్న. మీరు అట్లా తీసుకొని ఇస్తారు. అది 15% ఉంటుంది. అంటే మీరు 85%. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? మీరు ఇందాక అన్నారు కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది మేధావులు వచ్చి ఈ పీపీపీ మోడల్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి మోడల్ని చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారండి అని. వాళ్ళు కనపడితే మీరు ఒకటే క్వశ్చన్ అడగండి. జగన్మోహన్ రెడ్డి 107, 108 జీవోలు ఇచ్చాడా లేదా? ఆ జీవోలు ఏంటి? 1 కోటా ఫిక్సేషను, 2 ఫీజు ఫిక్సేషన్. ఈ 2కు సంబంధించిన జీవోలు. వాటి గురించి ఎక్కడ ప్రస్తావించరు. వాళ్ళు ఒక జర్నలిస్ట్ అయితే నేను కూడా చూశాను. ఆ జర్నలిస్ట్ ఏం చెప్తున్నది అంటే అది కరెక్ట్ అని చెప్తున్నది. అంటే జీవో 107, జీవో 108 ఈజ్ కరెక్ట్, అట్లాగే చేయాలి. ఏంటి అది అంటే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని పెట్టాడు. ఇప్పటి వరకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ప్రభుత్వ కాలేజీలలో లేవు. రామబ్రహ్మం గారు, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే ఏంటి సార్? దాని అర్థం ఏంటి చెప్తా. ఇప్పుడు మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ అనే 2 కేటగిరీలే ఉన్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 100 సీట్లు ఉంటే ఈ 100 సీట్లు కూడా ర్యాంకర్లకే ఇస్తారు. ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకే ఇస్తారు. 100 సీట్లు వాళ్ళకే. 100 సీట్లు వాళ్ళకే. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇందాక నేను చెప్పిన 50%, 35%, 15%. ఆ కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఫిల్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఈ 107, 108 జీవోలు ఏంటి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టాడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న 100 సీట్లనే డివైడ్ చేయాలి. ఏం చేశాడో తెలుసా? 50% కన్వీనర్ కోటా సీట్లు, అంటే 15,000 రూపాయల ఫీజుతోటి ఫిల్ చేయాల్సిన సీట్లని 42%కి తగ్గించాడు. అది కరెక్టా? అది ఒప్పుకుందామా? ఈ మిగిలిన వాటికి 15% ఎన్ఆర్ఐ కోటా అట్లాగే ఉంచాడు. ఇది 50%, 40% తగ్గింది. ఇది 42%కి తగ్గించాడు. 50%ని 42%కి తగ్గించి ఈ 35%లో ఈ 8% కలిపాడు. అంటే 43% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతోటి ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కువ ఫీజుకి సీట్లు ఇచ్చేశాడు. ఇది కరెక్టా? ఇది ప్రైవేటైజేషన్ కాదా? అంటే అది అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలు నమ్మించే ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకునే విధానాన్ని ప్రవేశపెట్టాడు. 108, 107 జీవోలు. ఆ జీవోలు ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు మొత్తం 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటికి ఇదిగో కేంద్రం నుంచి ఇంత ఫైనాన్స్ వస్తుంది, మిగిలిన ఫైనాన్స్ని నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి ఈ 17 మెడికల్ కాలేజీలు 2 ఏళ్లలో పూర్తి చేస్తాను అని చిటికేసి చెప్పి వాటిని పూర్తి చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీలో 100 సీట్లు వేసుకున్నా కానీ 1700 సీట్లని నువ్వు
15,000 రూపాయలకే ఇచ్చే ఫీజుకే ఇచ్చేసినట్టయితే అది కరెక్ట్ అని నాలాంటి వాడు కూడా చెప్పేవాడు. నువ్వు చేసిందేంటి? సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అని పెట్టావా? ఎన్ఆర్ఐ కోటా అట్లాగే ఉంచావా? సెల్ఫ్ ఫైనాన్స్ కోటా పెట్టి సీట్ రేట్లు పెంచావా? గవర్నమెంట్ కాలేజీల్లో. మరి అది ప్రైవేటైజేషన్ కాదా? అది ప్రైవేటైజేషన్. ఇదేంటి అంటే పీపీపీ మోడల్లో బిల్డింగ్ వాళ్లే కట్టుకోవాలి. స్థలం ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. అడిగితే బిల్డింగ్ ప్లాన్లు ఇస్తారు, దానికి కావాల్సిన పర్మిషన్లు ఇస్తారు. ఆ తర్వాత స్థలం నీకు ట్రాన్స్ఫర్ చెయ్యరు. ప్రభుత్వం పేరు మీదే స్థలం ఉంటుంది. ఆ తర్వాత అటువంటి స్థలం మీద నువ్వు మెడికల్ కాలేజీ కట్టాలి. కట్టిన తర్వాత స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఈ మౌలిక సదుపాయాలన్నీ పెట్టుకున్న తర్వాత ఎంసీఐ వచ్చి సాటిస్ఫై అయితే నీకు సీట్లు ఇస్తుంది. సార్, జగన్మోహన్ రెడ్డి లెక్కల ప్రకారం ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కట్టాలని సుమారుగా 600 కోట్లు తను చూపించాడు కదా. 600 కోట్లు మీరు చెప్పిన లెక్క ప్రకారం 15 మాత్రం ఎన్ఆర్ఐ కోట, అంటే ₹1,00,00,000 కమ్ముకున్న 15%, 15 కోట్ల రూపాయలు మాత్రం ఆదాయం వస్తుంది. అంతే కదా, సహజంగా అంతే. మిగతా 35% ఏమన్నా పోనీ 1,00,000-2 లక్షలు ఫీజు పెడితే ఇంకొక 35 లక్షలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చేటప్పుడు చంద్రబాబు చేసింది ఏంటి అంటే ఆ 50% కోటా ఉంది కదా ఎన్ఆర్ఐ కోటా, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేశాడు. 42 నుంచి 50% చేసి 50% చేసేసాడు. మరి అది బెనిఫిటే కదా, కాలేజీ నిర్వహించేవాడికి అది నష్టమే కదా. నీకు ఆ తర్వాత 35%, 15% ఎన్ఆర్ఐ అది మొదటి నుంచి ఉంది. ₹1,00,00,000 చేసిన 15 కోట్లు వస్తుంది. మీకు కోటి సబ్జెక్టు అండి. ఎవరు ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలు పెట్టేసిన తర్వాత ₹1,00,00,000 పెట్టి ఎవరు చదువుతాడు ఎంబీబీఎస్? అందరూ కూర్చొని ఇంకో సంవత్సరం ఆగి మళ్ళీ పరీక్ష రాసుకొని మళ్ళీ సీట్ తెచ్చుకుంటారు. మరి ఈ పరిస్థితుల్లో ₹600 కోట్ల ఖర్చు పెట్టి కాలేజీ కట్టినాడికి ఏంటి లాభం? ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఎందుకు చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యాపారవేత్తలు ఇది చెయ్యలేరు. వాళ్ళకి అసలు చెయ్యాలంటే ఇందులో కుదిరే పని కూడా లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం క్లాజు పెట్టింది అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు, అది కూడా వైద్య విద్యలో అనుభవం ఉన్న, అంటే వైద్య విద్య లేకపోతే ఆసుపత్రుల నిర్వహణలో అనుభవం ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు మాత్రమే ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయాలి అన్న క్లాజు పెట్టారు. ఇక్కడ ఏంటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లాభాపేక్ష లేని సంస్థలకి మాత్రమే ఈ మెడికల్ కాలేజీలు ఇస్తాము. సర్వీస్ మోటో ఉండాలి. మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వాదన ప్రకారం ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నాడు అనేది కదా జగన్మోహన్ రెడ్డి వాదన. వేరే మెడికల్ కాలేజీలు వద్దు జగన్మోహన్ రెడ్డి, నీ పులివెందుల మెడికల్ కాలేజీ ఉంది, అది ఇంకొక 300 కోట్లు ఖర్చు పెడితే పూర్తవుతుంది. నీ పులివెందుల మెడికల్ కాలేజీని 300 కోట్లు కట్టి నువ్వు తీసేసుకో. దారాదత్తం చేస్తున్నారు కదా, ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారని కదా నువ్వు చెప్తున్నది. అంటే నేను ఇప్పుడు గవర్నమెంట్ రూల్ చెప్పాను, స్వచ్ఛంద సేవా సంస్థలే తీసుకోవాలి అనేది ఉంది, రూల్ అందులో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నారు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కరెక్ట్ అయితే నీ ఊళ్ళో, నీ నియోజకవర్గంలో ఉన్న నీ పులివెందుల మెడికల్ కాలేజీని నువ్వు టేక్ ఓవర్ చేయి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛంద సేవా సంస్థలు, అతనికి ఎప్పుడు పక్కన వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచన లేదు కాబట్టి ఏమి పెట్టున్నాడు. ఆయన మేనత్త ఉంది విమలమ్మ అని, మొన్న ఎన్నికల్లో కూడా అన్ని చర్చిల్లో ప్రచారం చేసింది. ఆమెకున్నాయి. పోనీ నువ్వు తీసుకోకపోతే మీ మేనత్త గారికి చెప్పి పులివెందుల మెడికల్ కాలేజీలని టేకప్ చేయమని చెప్పు. ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నారు కదా, నువ్వు టెండర్ నువ్వేయి, లేకపోతే మీ విమలత తోటి వేయించు, టెండర్ వేయించు, కొట్టేసాయి మొత్తం, ఆ ల్యాండ్ మొత్తం కొట్టేసాయి. పులివెందుల మెడికల్ కాలేజీ ల్యాండ్ మొత్తం. ఆ పని చేసావా? ఆ పని చేస్తావా? ఎందుకు? దాంట్లో ఇప్పుడు లాభం లేదు కాబట్టి. అందులో ఈ మెడికల్ కాలేజీల నిర్వహణలో లాభం లేదు, లాభం రాదు. మరి ఎందుకు చేస్తారు అంటే చాలామంది ట్రస్టులు పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పెద్ద పెద్ద కంపెనీలు చేస్తాయి. కొంతమంది ఫిలాంథ్రఫిస్టులు
వాళ్ళు వచ్చి ప్రజలకు సేవ చేయడానికి మనం చేద్దామని చెప్పి ముందరకు వస్తారు. అటువంటి మంచి మనుషులు సమాజంలో ఉన్నారు కాబట్టే ఇంకా సమాజం నడుస్తూ ఉన్నది. మన కళ్ళ ముందు బిల్ గేట్స్ ఫౌండేషన్ నడుస్తూ ఉంది, టాటా ట్రస్ట్ నడుస్తూ ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మిషనరీ హాస్పిటల్స్ ఉన్నాయి. అందరూ మనలాగే పైసా లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటే ఈ ప్రపంచం నడవదు జగన్మోహన్ రెడ్డి. అందుకని మీకు పీపీపీ మోడల్ అంటే ఇందులో తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకు లేదు? ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పుడు ఈ టీచింగ్ హాస్పిటల్ అంటారు దాన్ని, అంటే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న మీకు ఈ టీచింగ్ హాస్పిటల్కి రోగులు రావాలి అంటే బస్సు సౌకర్యం ఉండాలి, రోడ్డు సౌకర్యం ఉండాలి, ఇటువంటి సౌకర్యాలు చాలా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఈ 17 మెడికల్ కాలేజీలకి సెలెక్ట్ చేసిన ఏ ప్లేస్కి కూడా రోగులు వచ్చే సౌకర్యం లేదు. ఉదాహరణకి పులివెందులకి ఎక్కడి నుంచి రావాలి రోగులు? జగన్మోహన్ రెడ్డికి తెలుసా ఆ విషయం? నేను చూసిన కాలేజీల్లో పిడుగురాళ్లలో పర్వాలా కాస్తే రోడ్డు మీద కనపడుతూ ఉంటుంది. మీరు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి మీ పిల్లల్ని పంపించాలంటే మీరు పంపించరు. ఎందుకు అంటే సాయంత్రం 5 దాటిన తర్వాత అక్కడ నరసంచారం ఉండదు. మీకు అక్కడ మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లాడినో పంపించాలి అంటే ఇంపాసిబుల్, పంపించరు మీరు. అటువంటి దారుణమైన పొజిషన్లో ఉంది పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్. అదే ఆ పరిస్థితులు ఉంటే పులివెందులు ఇంకా దారుణంగా ఉంటుంది కదా సార్. అసలు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే పులివెందుల ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎ మెడికల్ కాలేజ్. ఎందుకు అంటే మీకు ఏ ఏరియా నుంచి కూడా అక్కడికి రారు రోగులు. మార్గం లేదు. పిడుగురాళ్ళ అంతే, మీకు బాపట్ల అంతే. అసలు అక్కడికి రోగులు వచ్చే సౌకర్యం లేని రాంగ్ ప్లేసుల్లో పెట్టాడు. అయినా సరే నీకు మెడికల్ కాలేజీ పెట్టిన తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి తెలుసా రామమ్మ గారు? వాళ్ళు వాహనాలు పంపించి తెప్పించుకుంటారు. అంటే సర్వీస్ మోటో కాబట్టి, వాళ్ళు సర్వీస్ మోటో ప్లస్ వాళ్ళకి రోగులు వస్తే కదా హాస్పిటల్ నడిచేది, అదొక సర్వీస్ లాగా ఉంటుంది. ప్లస్ రోగులు వస్తారు, విద్యార్థులు నేర్చుకుంటారు అన్న ఏదో ఒక బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలుగుతారు. అటువంటి రాంగ్ ప్లేసుల్లో పెట్టిన మెడికల్ కాలేజీలకి ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడల్లో ఏమన్నా పార్టీలు వస్తాయా రావా అని కూడా చాలామందికి డౌట్ ఉంది. ఒక్కడు వచ్చినా గొప్ప. అది ఎందుకు అంటే అసలు అది వైబుల్ కాదు. ఆ కాలేజీ మెయింటైన్ చేయడానికి కూడా కాదు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న మెడికల్ కాలేజీ, ఇప్పుడు పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నాం కదా, అతను ఎవడో ఒక వైసీపీ నాయకుడు పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశాడు. ధర్నా చేసి ఏం చెప్పాడంటే ఈ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీని విజ్ఞాన్ వాళ్ళకి దారాదత్తం చేయటానికి, ఈ ఆస్తులన్నీ విజ్ఞాన్ రత్తయ్య లేకపోతే ఆయన కొడుకు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ కాజేయటానికి చంద్రబాబు నాయుడు ఈ ప్లాన్ వేశాడని చెప్పి ఆడెవడో ఒక పనికిమాలినోడు చెప్పాడు. దానికి లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. బాబు నీకు తెలియదేమో, తెలియకపోతే రూల్స్ తెలుసుకో, స్వచ్ఛంద సంస్థలకి మాత్రమే ఇది ఇస్తారు, మా విజ్ఞాన కాలేజీ స్వచ్ఛంద సంస్థ కాదు. పాయింట్ నెంబర్ 2, నేను తీసుకోవాలన్నా నాకు వైద్య విద్యలో కానీ నాకు వైద్య నిర్వహణలో కానీ ఆసుపత్రుల నిర్వహణలో కానీ అనుభవం ఉండాలి. నాకు అటువంటి అనుభవం మా సంస్థలకి లేదు. కాబట్టి నేను ఆ కాలేజీని తీసుకునే అవకాశం లేదురా, తెలుసుకొని మాట్లాడండిరా అని ఆయన పచ్చి టన్ను గడ్డి పెట్టాడు. అంటే వాళ్ళు బట్టకాల్చి మీద వేయటం. ఎగ్జాక్ట్లీ. నీకు లావు కృష్ణదేవరాయలు పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీని కొట్టేయటానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు అంటే ప్రజలు నమ్ముతారని. అంటే ఎంత దారుణమైన ప్రచారాల్లో చూడండి. అంటే కొట్టేస్తారు. నువ్వు కొట్టే రా, పులివెందులు తీసుకో, ఆ పిడుగురాళ్ళ తీసుకో. మీ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కానీ కాసు మహేష్ రెడ్డి ఉన్నాడు. 1000 కోట్లు దోసుకుని ఉన్నారు అందుట్లో. కాసు మహేష్ రెడ్డిని పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీని టేక్ ఓవర్ చేయమను. ఎందుకు చెప్తున్నానంటే పీపీపీ మోడల్లో వీటిని టేక్ ఓవర్ చేయటం అనేది చాలా అంటే వెల్ ప్లాన్డ్ ఉండాలి. ప్లస్ ఆర్గనైజేషను పర్ఫెక్ట్గా ప్రజలకి సేవ చేసే ఆర్గనైజేషన్ ఉండాలి. మీకు ఇంకో క్లాజ్ ఏంటో తెలుసా రామబ్రహ్మ గారు? చంద్రబాబు నాయుడు కేవలం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే నిబంధనలు పెడతాడు తప్ప
మీరు ఎంత ప్రెషర్ తెచ్చినా ఆయన దానికి లొంగడు. ఇక్కడ ఏంటో తెలుసా, ఈ మెడికల్ కాలేజీల్లో, ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఓపీ ఫ్రీ. మీకు ఒక్కొక్క దాంట్లో 100, 200, 300 పడకలు ఉన్నాయనుకోండి, అందులో 85% పేదవాళ్ళకి ఇవ్వాలి. దీనికి యూనివర్సల్ హెల్త్ పాలసీని లింక్ చేయబోతూ ఉన్నారు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ ఉంటుంది. మీకు ఆరోగ్యశ్రీ కిందకి కవర్ కాని వాళ్ళు ఇందులోకి వస్తారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో, ఈ పాలసీలో 25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్కి ఇవి ఎలిజిబుల్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందో తెలుసా, మెరుగైన వైద్యం అందుతుంది. మెరుగైన వైద్యం అందటమే కాకుండా ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి దోచిపెట్టినట్టు ప్రైవేట్ హాస్పిటల్స్కి దోచిపెట్టే వీలు ఉండదు. ఆరోగ్యశ్రీ అంటే ఏంటండి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ ఏంటి, ప్రైవేటు ఆసుపత్రులకి దోచిపెట్టారు. మీకు అవే డబ్బులు ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టచ్చు కదా, పెట్టుబడులు పెట్టచ్చు కదా, ఇక్కడే ఎక్విప్మెంట్ పెట్టచ్చు కదా. మరి ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రైవేట్ హాస్పిటల్ని బలోపేతం చేసి పబ్లిక్ హెల్త్ని ఎందుకు తొక్కేశాడు? ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కూడా పబ్లిక్ హెల్త్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పేరుతోటి మళ్ళీ ఎలక్షన్లో గెలుద్దామన్న దురాశతోటి మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరోగ్య వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసి ఈ రోజున పెద్ద హాస్పిటల్స్లో కూడా కనీసం పారాసిటమాల్ కూడా లేని స్థితికి తీసుకొచ్చింది ఈ రాజశేఖర్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ని బతికించటం కాదా? అంటే అప్పుడు వాళ్ళు చెప్పిన విధానం అట్లా ప్రజలు వంచే విధంగా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు బాగా ఇందులో అంటే ఈ ప్రచారంలో సిద్ధహస్తులు కాబట్టి వాళ్ళు అటువంటి ప్రచారం చేసి ఆరోగ్యశ్రీ మీకోసం పెడుతున్నాం మీకు కుయ్ అంటూ వచ్చిందని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేసుకొని మళ్ళీ గెలిచాడు. మీకు 108 ఎట్లా నడుస్తున్నదండి? ప్రభుత్వం నడిపిస్తున్నదా 108? అది పీపీపీ కింద అనుకుంటుంది. అందుకని మీకు ఎక్కడైనా చూడండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ఎవరు చేస్తున్నారండి? గవర్నమెంట్ కొంత ఇస్తుంటే కొంత హరే కృష్ణ వాళ్ళు సబ్సిడీ ఇచ్చుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు లాభాపేక్ష లేకుండా వాళ్ళు కొంత కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు వేసుకొని ఇస్తే ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 30 రూపాయలు ఎంతో ఇస్తుంది. 5 రూపాయలకి ప్రజలకు ఇస్తారు. అది 30 రూపాయలకి తయారు కాదు, అది కనీసం 60 రూపాయలు ఉంటుంది. మిగిలిన 30 రూపాయలు వాళ్ళు వేసుకుంటారు. అంటే కాంట్రిబ్యూషన్ ఇది చేసుకొని అన్నా క్యాంటీన్లని విజయవంతంగా నడుపుతున్నారు, ఎక్స్పాండ్ చేస్తున్నారు. వాళ్ళు పీపీపీ ప్రచారంలో ప్రైవేట్ అంటూ కూడా మీరు హాస్పిటల్కి వెళ్తే బిల్లు మొత్తం మీరు కట్టుకోవాలి, ప్రైవేటెడ్ కాబట్టి మీ దగ్గర వసూలు చేస్తారని భయభ్రాంతులకు గురి చేసే భయభ్రాంతులకు గురి చేస్తుంది. మొత్తం పబ్లిక్ హెల్త్ని ధ్వంసం చేసిన వీళ్ళు ఈ రోజున వచ్చి మేము ఆసుపత్రుల్లో ఫ్రీ వైద్యం చేయిస్తామని ప్రభుత్వం చెప్తూ ఉంటే పీపీపీ మోడల్లో కూడా ఫ్రీ ఓపీడీ ఫ్రీ ఉంటుంది, ఓపీడీకి పైసా తీసుకోరు. ఇంకా మీకేంటో తెలుసా, మీకు ఆ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో వైద్య పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తారు. వైద్య పరీక్షలు టీచింగ్ హాస్పిటల్లో ఉన్న అడ్వాంటేజ్, రోగులకి అడ్వాంటేజ్ అది. ఇప్పుడు నేషనల్ హెల్త్ పాలసీ కింద 25 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు మొత్తం అంతా ఫ్రీనే కదా సార్, అందరికి ఏ వైద్యం అంతా ఫ్రీనే కదా. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద అందరికీ ఫ్రీనే, అందరు అక్కడికి వెళ్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆసుపత్రి వైబిలిటీలోకి వస్తుంది, టీచింగ్ హాస్పిటల్ వైబిలిటీలోకి వస్తుంది, ప్రభుత్వం ఖర్చు ఉండదు. నేను ఇందాక చెప్పిన పాయింట్ ఉంది కదా, దాన్ని మళ్ళీ మీకు చెప్తా. పులివెందుల లాంటి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కనెక్టివిటీ లేని ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి అంటే రోగులు రావటానికి కొంత కష్టమైనా కానీ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మీకు అక్కడ నేను ఇందాక చెప్పాను కదా, ఎక్స్రే తీస్తే 200 తీయించుకుంటారంటే 200 తీసుకుంటారు అంటే పులివెందుల్లో ఎక్స్రే ఫ్రీ అన్నారు అనుకోండి, ఎక్స్రే కానీ బ్లడ్ టెస్టులు కానీ ఏమన్నా ఫ్రీ అన్నారు అనుకోండి, అక్కడ ఫ్రీగా దొరుకుతుందని చెప్పి ఏదో కష్టపడి అక్కడికి పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పని చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి అంటే ఈ పీపీపీ టెండర్స్లో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలి. అంటే ఎంఆర్ఐ స్కాన్లు అవి ఉంటాయి కదా, ఆ స్కాన్లు అన్నీ పెట్టాలి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తీసుకురావాలి. ఇన్ని సౌకర్యాలతోటి ఇవి తీసుకొస్తూ ఉంటే నీకేంటి నొప్పి? నువ్వు ఉన్న గవర్నమెంట్ని
ఉన్న ప్రభుత్వం తీసుకున్న పాలసీని ఎందుకు బదనాము చేస్తున్నావు? అంటే అక్కడ ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో బదనాం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అంతే. అందుకని జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రజలందరూ ఈ విషయం గమనించాలి. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు. ప్రైవేటైజేషన్ చెయ్యటం అనేది ఈ పీపీపీ మోడల్ ద్వారా సాధ్యం కాదు. పీపీపీ మోడల్ అంటేనే ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఒక విధానము. పీపీపీ గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.